మేము జంజి ఈ మాట ఇప్పుడు ఒక ఐడెంటిటీయేనా లేదా ఒక శాఖ? ఒక్క తరానికి చెందామని చెప్పుకోవడం వల్ల నిబంధనలు ఏమైనా మార్చుకోవచ్చా? లేకపోతే తప్పించుకునే వెసులుబాటు ఏమైనా వస్తుందా? సరిహద్దు ప్రాంతంలో సైనిక భద్రతా ఏర్పాట్ల మధ్య మేము జంజి ఇలాంటివి అస్సలు సహించం అని ఒక్క పర్యాటకురాలు అనడం చూశాక నెటిజన్లలో ఇదే ప్రశ్న మొదలైంది. జంజి అంటే ఖచ్చితంగా ఏంటి? అది వయసుకు సంబంధించిన లేబులా లేక ఇంకేమైనా నిబంధనలు ధిక్కరించే ఒక కొత్త యాటిట్యూడ్ కార్డుగా మారిపోతుందా? నిజానికి జెన్జీ అనేది టెక్నాలజీతో పెరిగిన స్వతంత్రంగా ఆలోచించి గొంతెత్తి మాట్లాడే ఒక తరం. కానీ ఆ గొంతు ఎక్కడ వినిపించాలి, ఎప్పుడు సహనం చూపాలి అనే విచక్షణ కూడా లేకపోతే రక్షణ మంత్రి ఆర్మీ చీఫ్ కదలికల కోసం కొన్ని నిమిషాలు ట్రాఫిక్ ఆగితే అది అర్థం పర్థం లేని నిబంధనేనా లేక దేశ భద్రతలో భాగమా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ముందు అసలు ఏం జరిగిందో చూద్దాం. లడాఖ్లోని కార్గిల్ జిల్లా జోజిలా పాస్ సమీపంలోని మినీ మార్గ్ చెక్ పోస్ట్ వద్ద జరిగిన ఒక ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీస్తోంది. భద్రతా సిబ్బంది ట్రాఫిక్ను నియంత్రిస్తుండగా ఓ మహిళా పర్యాటకురాలు ఆగ్రహంతో వాదనకు దిగిన దృశ్యాలు వైరల్గా మారిపోయాయి. మేము జంజి ఈ అర్థం పర్థం లేని నిబంధనలను అస్సలు సహించం అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలకు కారణమవుతున్నాయి. పోలీసు వర్గాల ప్రకారం జూలై 25న ఈ ఘటన చోటు చేసుకుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్ల పర్యటన నేపథ్యంలో జోజిలా గుమ్రీ మార్గంలో ట్రాఫిక్ను కొంచెం సేపు ఆపడం జరిగింది. వాతావరణం సరిగ్గా లేకపోవడంతో వీరు హెలికాప్టర్లో గుమ్రీకి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కార్గిల్ వైపు కదిలారన్నమాట. వీరి ప్రయాణానికి వీలుగా ట్రాఫిక్ను నిలిపివేయడంతో పర్యాటకులకు కొంత లేట్ అయితే అయింది. ఇక్కడ విశేషం ఏంటంటే జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆ ప్రాంతంలో ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. 1999 కార్గిల్ యుద్ధంలో భారత్ సాధించినటువంటి విజయాన్ని, ఆపరేషన్ విజయ్లో ప్రాణాలర్పించిన సైనికులను స్మరించుకునే ఈ సందర్భంగానే భారీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఇక వీఐపీ కాన్వాయ్ దాటిన తర్వాత పర్యాటకులను ముందుకు వెల్లడించారని పోలీసులు కూడా తెలిపారు. ఈ జంజీ ట్యాగ్ నిబంధనలను అతిక్రమించడానికి లైసెన్స్ ఏమీ కాదు. ఈ వీడియోలో ఆ మహిళ తాము కశ్మీర్లం కాదని, పర్యాటకులమని, తమను ఎందుకు ఆపారని ప్రశ్నించడం కనిపిస్తోంది. తమ తరాన్ని జంజీ అని చెప్పుకుంటూ నిబంధనలను సహించబోమని ఆమె అనడం అనేక మంది నెటిజన్లను ఆలోచింపచేస్తోంది. అసలు జంజీ అయితే ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధాన చర్చనీయాంశంగా మారిపోయింది. ఒక తరానికి చెందినవారమని చెప్పుకోవడం వేరు, దాన్నే సాకుగా చూపి దేశ భద్రతకు సంబంధించిన నిబంధనలను కూడా ధిక్కరించడం ఇంకో రూటు. జోజిలా పాస్ ప్రాంతం సాధారణ పర్యాటక ప్రదేశం అస్సలు కాదు. ఇరుకైన రోడ్లు, ఆకస్మిక కొండ చర్యలు విరిగిపడటం, హఠాత్తుగా మారే వాతావరణ పరిస్థితులు, సైనిక వాహనాల రాకపోకలు, ఎప్పుడూ కూడా శాంతి నెలకొల్పే ప్రయత్నాలు చేసే ఏరియా అది. ఇవన్నీ మార్గాన్ని వ్యూహాత్మకంగా అత్యంత సున్నితమైనదిగా మార్చేస్తున్నాయి. అందుకే వాతావరణం, రోడ్డు పరిస్థితులు, భద్రతా అవసరాల ఆధారంగా ఇక్కడ ట్రాఫిక్ను నియంత్రిత సమయాల్లో మాత్రమే అనుమతిస్తారు. ఇది కొత్త విషయం ఏమీ కాదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎస్పెషల్లీ భారతీయులకి ఇంకా బాగా తెలుసు. పౌరులుగా మన బాధ్యత మనం మర్చిపోకూడదు కదా. ఏ తరానికి చెందినవారైనా సరే దేశ పౌరులుగా కొన్ని నియమ నిబంధనలను ఖచ్చితంగా గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రత్యేకించి రక్షణ మంత్రి, సైనిక ఉన్నతాధికారుల కదలికలు, కార్గిల్ విజయ్ దివస్ వంటి జాతీయ ప్రాముఖ్యత కలిగిన సందర్భాల్లో భద్రతా చర్యలను అర్థం చేసుకుంటూ సహకరించడం మన కనీస కర్తవ్యం. కొన్ని నిమిషాల ఆలస్యానికి సహనం కోల్పోయి భద్రతా సిబ్బందితో బహిరంగంగా గొడవపడడం కరెక్టేనా? తమ తరాన్ని అడ్డం పెట్టుకుని నిబంధనలను ధిక్కరించే ధోరణి చూపడం అసలు సరైన పద్ధతేనా? ఇది వేదభూమి. మన పెద్దలు, పూర్వీకులు చూపిన సహనం, క్రమశిక్షణ, దేశభక్తి బాటలోనే నడవాల్సిన అవసరం నేటి యువతకి ఉంది. కానీ నడుస్తున్నామా? యువతరం కొత్త ఆలోచనలతో, ఆధునిక దృక్పథంతో ముందుకు రావడం మంచిదే. అయితే అది సమాజానికి, దేశానికి మేలు చేసే దిశగా సాగాలి తప్ప దేశంలో అననుకూల వాతావరణాన్ని సృష్టించే విధంగా అస్సలు ఉండకూడదు. ఇక యువత సాధించాల్సింది ఎన్నో ఉన్నాయి కదా. విద్యల్లో, ఉద్యోగాల్లో, అదేవిధంగా నూతన ఆవిష్కరణల్లో, దేశ నిర్మాణంలో తమదైన ముద్రను వేయొచ్చు. అంతే తప్ప సైనిక భద్రతా ఏర్పాట్లను ధిక్కరించడం, సరిహద్దు ప్రాంతాల్లో నిబంధనలను ప్రశ్నించడం లాంటి చర్యలకు అస్సలు మంచివి కావు. నెటిజన్ల స్పందన ఈ వీడియోపై ఎలా ఉంటుందో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకే మీరంతా మా కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియచేయండి. యూజర్లు ఆమె వైఖరిని అగౌరవప్రదంగా అభివర్ణించారు.
ముఖ్యంగా వ్యూహాత్మక సున్నితమైన సరిహద్దు ప్రాంతంలో సైనిక కదలికల సందర్భంగా ఇలా ప్రవర్తించడం అస్సలు సరికాదని అందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు. జంజీ అనే గుర్తింపును సాకుగా వాడుకునే నిబంధనలను ధిక్కరించడానికి చాలా మంది తప్పుపడుతున్నారు. కొంతమంది మాత్రం పర్యాటకులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం, ఆకస్మిక ఆలస్యాల వల్ల కలిగే అసౌకర్యంపై కూడా అధికారులు దృష్టి పెట్టాలని సూచించడం అయితే జరిగింది. చివరిగా చెప్పాల్సింది ఏంటంటే, ఏ తరమైన తమదైన గుర్తింపును కలిగి ఉండటంలో అస్సలు తప్పే లేదు. కానీ ఆ గుర్తింపు దేశ భద్రత, సామాజిక క్రమశిక్షణ కంటే పైన కాదు కదా. ఈ విషయాన్ని మనందరం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మరి ఇలాంటి ఇంకా ఎన్నో ట్రెండింగ్ న్యూస్లు మీకు కావాలనుకుంటే మన పొలిటికోస్ ఛానల్ను లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి ఇందులో వచ్చే వీడియోస్ అన్ని. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఉంచితే మీకు నోటిఫికేషన్స్ అన్ని మీ కళ్ళ ముందే కనిపిస్తాయి. మరి అంతవరకు సెలవు. నమస్తే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.